ఇక దుబాయ్ ఎయిర్ షోలో భారీ ప్రమాదం అయితే చోటు చేసుకుంది. భారత్ కి చెందిన తేజస్ ఫైటర్ జెట్ కుప్పకూలింది. ఎయిర్ షోలో భాగంగా విన్యాసాలు నిర్వహిస్తూ ఉండగా ప్రమాదం జరిగింది. ల్యాండింగ్ సమయంలో తేజస్ ఫైటర్ జెట్ నేలను బలంగా తాకడంతో సెకండ్ల వ్యవధిలోనే భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2:10 ప్రాంతంలో అయితే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. Allahu Akbar, Allahu Akbar. తేజస్ ఫైటర్ జెట్ క్యాష్ ల్యాండింగ్ తో ఇక ఎయిర్ షో జరిగే ప్రమాదంలో దట్టమైన పొగ కమ్ముకుంది. మరోవైపు ఎయిర్ షోను వీక్షించేందుకు వచ్చిన జనం భయంతో పరుగులు తీశారు. విమానం ప్రమాదంలో మృతి చెందినట్లు తెలుస్తోంది. ఇక సంఘటనా స్థలానికి చేరుకుని ఎమర్జెన్సీ టీం సహాయక చర్యలు చేపట్టింది. భారత్ స్వదేశీ టెక్నాలజీతో తేజస్ యుద్ధ విమానాలను తయారు చేస్తోంది. దేశీయంగా అభివృద్ధి చేసిన అత్యాధునిక ఫైటర్ జెట్లలో తేజస్ ఒకటి. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీతో కలిసి వీటిని తయారు చేస్తున్నాయి. ముఖ్యంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్, నేవీల కోసం తేజస్ విమానాలను ఉపయోగిస్తోంది భారత్. 1980లో మొదలుపెట్టిన లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ కార్యక్రమం నుంచి రూపుదిద్దుకున్న విమానమే తేజస్ ఫైటర్ జెట్. 2003లో ఈ యుద్ధ విమానానికి అధికారికంగా తేజస్ అని పేరు పెట్టారు. భారత్ వాయుసేనను బలోపేతం చేయడమే లక్ష్యంగా 48,000 కోట్లతో 83 తేజస్ ఫైటర్ జెట్ల కొనుగోలుకు ఆమోదం తెలిపింది కేంద్రం. దీనికి ఈ ఏడాది జనవరిలో ఆమోద ముద్ర వేసింది. అత్యాధునిక సాంకేతికతతో కూడిన ఈ ఫైటర్ జెట్ల తయారీతో దేశ రక్షణ రంగం స్వయం సమృద్ధికి దోహదం చేస్తుందని తెలిపింది ప్రధాని మోదీ సర్కార్. దుబాయ్ ఎయిర్ షోలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. భారత్ కి చెందిన తేజస్ ఫైటర్ జెట్ కుప్పకూలింది. ఎయిర్ షోలో భాగంగా విన్యాసాలు నిర్వహిస్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. ల్యాండింగ్ సమయంలో తేజస్ ఫైటర్ జెట్ల నేలను బలంగా తాకడంతో సెకండ్ల వ్యవధిలోనే భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2:10 ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. తేజస్ ఫైటర్ జెట్ క్రాస్ ల్యాండింగ్ తో ఎయిర్ షో జరిగే ప్రాంతంలో దట్టమైన పొగ కమ్ముకుంది. మరోవైపు ఎయిర్ షోను వీక్షించేందుకు వచ్చిన జనం భయంతో పరుగులు తీశారు. విమానం ప్రమాదంలో మృతి చెందినట్లు తెలుస్తోంది. ఇక సంఘటనా స్థలానికి చేరుకొని ఎమర్జెన్సీ టీమ్స్ సహాయక చర్యలు చేపట్టింది.
భారత్ స్వదేశీ టెక్నాలజీతో తేజస్ యుద్ధ విమానాలను తయారు చేస్తోంది. దేశీయంగా అభివృద్ధి చేసిన అత్యాధునిక ఫైటర్ జెట్లలో తేజస్ ఒకటి. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీతో కలిసి వీటిని తయారు చేస్తున్నాయి. ముఖ్యంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్, నేవీల కోసమే తేజస్ విమానాలను ఉపయోగిస్తోంది భారత్. 1980లో మొదలుపెట్టిన లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ కార్యక్రమం నుంచి రూపుదిద్దుకున్న విమానమే తేజస్ ఫైటర్ జెట్. 2003లో ఈ యుద్ధ విమానానికి అధికారికంగా తేజస్ అని పేరు పెట్టారు. Oh shit! Fuck! Oh shit! Fuck! Oh shit! భారత వాయుసేనను బలోపేతం చేయడమే లక్ష్యంగా 48,000 కోట్లతో 83 తేజస్ ఫైటర్ జెట్ల కొనుగోలుకు ఆమోదం తెలిపింది కేంద్రం. దీనికి ఈ ఏడాది జనవరిలో ఆమోద ముద్ర వేసింది. అత్యాధునిక సాంకేతికతతో కూడిన ఈ ఫైటర్ జెట్ల తయారీతో దేశ రక్షణ రంగం స్వయం సమృద్ధికి దోహదం చేస్తుందని తెలిపింది ప్రధాని మోదీ సర్కార్. ప్రమాదానికి గురైన తేజస్ యుద్ధ విమానాన్ని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తయారు చేసింది. ఇది పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఫైటర్ జెట్. ప్రస్తుతం భారత వాయుసేనలో MK-1 తేజస్ జెట్లు ఉన్నాయి. ఈ యుద్ధ విమానాలు ప్రమాదానికి గురవడం ఇది రెండోసారి. ఈ ఏడాది మార్చిలో రాజస్థాన్లోని జైసల్మేర్లో తేజస్ ఫైటర్ జెట్ శిక్షణ సార్టీలో ఉండగా కూలిపోయింది. ఇక ఆ ఘటనలోనే పైలట్ సురక్షితంగా బయటపడ్డారు. Allahu Akbar.